ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. 1/1/2025 నుండి 15/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో ఏదైతే కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో 2025లో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో వారందరికీ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా కాళభైరస్వామిని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వారికి ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతం నుంచి అయితే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడము, డబ్బులు, లావాదేవీలు, ప్రభుత్వ అధికారాలు, హోదా వృశ్చిక రాశి వారికి అన్నింటా వెన్నపెట్టిన విద్య అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ శని కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో యుద్ధం పనికిరాదు. పై అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగస్తులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖ వారందరితో కూడా వీలైనంత వరకు వాగ్వివాదం కూడా మంచిది కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో వృశ్చిక రాశి వారు ముందు వరుసలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలేదు. సప్తమంలో గురువు వివాహ ప్రయత్నం కలిసి రావడం, నూతన గృహాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరి సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నీటితో, నిప్పుతో, యంత్రాలతో, ఆయుధాలతో, ధనపరమైన చిక్కులతో అన్నిటినీ ఇంట్లో వారికి ముడి పెట్టకపోవడం మంచిదని చెప్పి కూడా గమనించాలి. లాభస్థానంలో కేతు ఉండడం వల్ల రేపేం జరగబోతుందో ఈరోజు ముందే తెలుసుకునే శక్తి వృశ్చిక రాశి వరకు ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని, కాళభైరవ స్వామి యొక్క సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి కూష్మాండ దీపము, అలాగనే విశేషమైన సేవారంగ కార్యక్రమాలలో కాళభైరవ స్వామి యొక్క సేవ మంత్రము, దీపము పెట్టేటువంటి సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాల్ని, గ్రహ దోషాల్ని తొలగించుకునే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం,
ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం.